పండగ పండగ, భోగి పండగ, పండగ పండగ, సంక్రాంతి పండగ, పండగ పండగ, అందరి పండగ, పండగ పండగ, దుమ్ముల పండగ. అందరికీ నమస్కారం. నేను మీ మాస్క్ మ్యాన్. ఈరోజు ఈ వ్లాగ్ తీయడానికి కారణం ఏంటంటే మన పండగ, మన కల్చర్ ఏం చెప్తుంది. జనవరి 14 అంటే భోగి. మన భోగికున్న ప్రత్యేకత ఏంటి, అలాగే మన కల్చర్లో, మన పురాణాల్లో కానీ భోగికున్న స్పెషాలిటీ ఏంటి, భోగి ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు, అసలు ఎందుకు చేసుకోవాలి, చేసుకుంటే ఉపయోగాలు ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఎందుకంటే కొన్ని పాయింట్స్ మీరు తెలుసుకున్నా సరే మీరు అవతల వాళ్ళకి ఈజీగా చెప్పచ్చు. సో నా ప్రయత్నం ఏంటంటే ఈరోజు మీకు లైవ్ డెమో చూపిస్తాను. అసలు భోగి ఎలా సెలబ్రేట్ చేస్తారు విత్ ఫన్నీ వేలో చూపిస్తాను. సో ఎవరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా నీట్గా చూడండి. చూసి మీ పిల్లలు కూడా ఎస్ భోగి అంటే ఇలా ఇలా చేస్తారా, ఎందుకు చేస్తారా అని మీరు కూడా అనుకుంటారు. సో ఎవరు స్కిప్ చేయొద్దు. సో ఇప్పుడు టైం అయితే 5:30 అయింది. అదిగోండి లైవ్ ప్రూఫ్. సో చూసారు కదా, యాక్చువల్లీ మేము 5కి లెగుద్దాం అనుకున్నాం, కానీ అరగంట లేట్ అయింది. సో నిన్న అయితే అరేంజ్ చేశాను, భోగికి కర్రలు అనేవి కింద అరేంజ్ చేశాను. అక్కడ ఉన్నాయా లేవా, కర్రలు ఉన్నాయా లేవా అనేది చిన్న డౌట్ ఉంది. సో వెళ్ళే ముందు కొద్దిగా అర్జెంట్ వస్తాం. సో వచ్చేసాను మళ్ళీ మీ దగ్గరికి. ఇప్పుడైతే మనం బయటకు వెళ్ళి చూద్దాం రండి. గాయస్ చలి ఎక్కువ ఉంది. నేనైతే ఫస్ట్ టైం 5:30కి లెగడం ఈ మంత్లో అయితే. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత చలి అయితే ఉంటుందని. సో ఇప్పుడైతే మనం పక్కనే ఈ భోగి మంట అనేది వేసాం చూడండి. సో చూస్తున్నారు కదా, నిన్న నైట్ నుంచి నేనైతే కష్టపడి ఆ భోగి కర్రలన్నీ ఏరుకొని అయితే నేను వచ్చాను. సో పదండి ఒకసారి చూద్దాం. హే హే ఒకసారి దగ్గర 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 అమ్మ, చిట్టి తల్లి రామ్మా. ఇక్కడ జూమ్ అయ్యాము ఒకటి. అక్కడ చూసారా తొండ ఉంది చూసారా మీరు, అది కూడా చలి కాయడానికి వచ్చింది. పాపం ఎంత చలి వేస్తుందో, ఈ భోగి మంట మీద ఉండిపోయింది. ఇంకా నేను చూడకుండా ముట్టించాను కాదు, అది కూడా భస్మం అయిపోయినాము. గాయస్ మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను, చూసారు కదా అదే తొండ. హాయ్ చెప్పు. నమస్కారం ప్రజలారా. ఏ బాబు లేవు ప్లేస్ మాదే, లేగు లేగట్లేదు గాయస్. కర్ర ఏదో చూడాలి, కర్ర చూసి నేను దాన్ని తీద్దామని చూస్తున్నాను. కర్ర అయితే దొరకట్లేదు. దొరికింది. వస్తున్నాను. బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఎర్రటి ఎండలో వేణీళ్లు పోసుకుని రగ్గు కప్పుకు తిరిగేవాడి మొహంలో మొహం చూడు. మొత్తానికి దాన్ని అయితే పక్క దోసాను బాబు. వెళ్ళదు ఇంకా, ఎక్కువైంది. ఓకే వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మనం భోగి వేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాం అనమాట. ఎవ్రీ ఇయర్ మా అమ్మగారు అయితే ఈ భోగి మంటను అయితే వెలిగిస్తారు. సో ఈ ఇయర్ కూడా మా అమ్మగారు వెలిగిస్తున్నారు చూడండి. ఇప్పుడైతే మనం భోగి ఎందుకు సెలబ్రేట్ చేయాలి అనే దానికి ఫస్ట్ మన రీజన్ తెలుసుకుందాం. తెలిసే ముందు మనకు తెలిసిన భోగి ఏంటంటే, ఇంట్లో ఏమైనా పాత వస్తువులు ఉంటే అది భోగి మంటల్లో వేస్తే మన ఇల్లు అనేది చెడు నుంచి మంచిగా మారుతుంది అంటారు. అసలు భోగి అంటే పంట అనేది కోతకు వచ్చే ముందు భూమి అనేది శుభ్రం చేస్తారనమాట. సో మన లైఫ్లో కూడా పాతది పోవాలంటే కొత్తది రావాలి. సో ఇదే ఫార్ములాని మనం పూర్వీకుల నుంచి ఫాలో అవుతున్నాం అనమాట. పాతవన్నీ వేస్తూ ఉంటాం అనమాట. సో కొత్తది రావాలంటే పాతది పోవాలన్నమాట. సో మనం ఏం చేస్తామంటే పాత బాధలు గుర్తుపెట్టుకుంటాం, పాత ఫెయిలియర్స్ గుర్తుపెట్టుకుంటాం. సో ఈ పాత బాధలు అనేవి, ఫెయిలియర్స్ అనేవి మర్చిపోవాలి, ఈ భోగి మంటలో వేసేయాలి. అప్పుడు మనం కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేస్తాం. సో పాత కుర్చీని మాత్రం మనం పడేస్తాం భోగి మంటలో, కానీ మన లైఫ్ని మాత్రం మనం మార్చుకోం. అరే ఇది మన లైఫ్ రా బాబు, అరే కుర్చీ కన్నా విలువైనది నీ మైండ్ రా. సో ఆ మైండ్ మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేయి ఈ రోజు నుంచి. ఇప్పుడు మీరైతే భోగి మంట చూస్తున్నారు కదా, దీని చుట్టూ మనం యాక్చువల్లీ నించుంటాం. ఎందుకు నించుంటాం అనేది నేను వీడియో చివరిలో చెప్తాను. దీనికి ఒక సైంటిఫిక్ పద్ధతి కూడా ఉంది, పురాణాల్లో దీనికి చాలా విలువ కూడా ఉంది. డోంట్ స్కిప్. ఇప్పుడైతే ఈ భోగి మంటలో నేను ఫస్ట్ వేయాలనుకున్నది నా లేజినెస్, తర్వాత ఓవర్ థింకింగ్, తర్వాత ఈ పని తర్వాత చేస్తానులే అనే ఒక బద్ధకం. ఇవన్నీ నేను ఈరోజు ఈ భోగి మంటలో కలుపుదాం అనుకుంటున్నాను. సో వేసేస్తున్నాను చూడండి. అట్లుంటది మనతో. ఈ రోజు నుంచి కూడా ఈ వీడియో అయితే ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కూడా మీ ఓవర్ థింకింగ్ని, మీ బద్ధకాన్ని, నేను చేయలేను అనే మాటని తీసి వెంటనే భోగిలో వేసేయండి. మీరు ఖచ్చితంగా మీ గోల్ని అయితే రీచ్ అవుతారు. కానీ నిజం ఏంటంటే మంటల్లో వేయడం ఈజీయే, కానీ వదిలేయడం చాలా కష్టం. సో మన ప్రయత్నం వదిలేయడం. మన లైఫ్లో చాలామంది ఉంటారు ఏంటంటే, మనం ఎప్పుడైనా ఎదుగుదామంటే కిందకి లాగే వాళ్ళు 100 మంది ఉంటారు. నీ వల్ల కాదు, నీ చేత కాదు, నీకు అవ్వదు అని చెప్పి చాలామంది మిమ్మల్ని మిస్గైడ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళని మీరు పక్కన పెట్టండి.
సో అలాంటి వాళ్ళు నేను భోగి మంటలు వేయమని చెప్పలేదు అని చెప్తున్నాను. సో ఈ భోగి నుంచి మీరు ఆ పద్ధతుల్లో ఎవరైనా మీకు చెప్పినట్టయితే వాళ్ళని కొద్దిగా దూరం పెడుతూ ఉండండి. ఇప్పుడు మా పేరెంట్స్ అయితే నాకు ఇంట్లో ఉన్న చెడే కాకుండా మన ఒంట్లో ఉన్న చెడు కూడా పోవాలని చెప్పి నాకైతే కషాయం ఇచ్చారు. అంటే చేదంట. ఈ చేదులో పచ్చిపసుపు, వేపాకు మూటికలు, తర్వాత జీలకర్ర, వాము వేసి ఇచ్చారు. సో దీన్ని అయితే మనం తాగాలన్నమాట. తాగితే మన ఒంట్లో చెడంతా పోద్దన్నమాట. సో భోగికి ఉన్న మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన ఇంట్లో ఉన్న పాత కుర్చీలు, చేపలు, బొంతలు గట్ట భోగిలు వేయడం కాదు, మనలో ఉన్న చదువుని, బుద్ధిని కూడా బయట తీసే సమయం ఈ రోజు నుంచే మీరు అనేది స్టార్ట్ చేయండి. మనలో ఉన్న మంచి చెడులు బయట, లేదా ఈర్ష్య, ద్వేషాలు ఇవన్నీ పోయి ఈ భోగి నుంచి అయినా ఫ్రెష్గా మన సబ్స్క్రైబర్స్ అందరూ మంచిగా ఫ్రెష్గా స్టార్ట్ చేస్తారని ఈ ఇయర్ని నేనైతే కోరుకుంటున్నాను. అలాగే ఈ భోగిలో ఇంకో సైంటిఫిక్ న్యాచురల్ మెథడ్ ఉందండి. అది ఎవరికి నాకు తెలియదు. అసలు భోగి మంటలో మెయిన్ ఉండాల్సింది మ్యాక్సిమం అందరూ చెక్కలతోనే వేస్తారని నేనైతే అనుకుంటున్నాను. కానీ ప్లాస్టిక్ మాత్రం యూజ్ చేయొద్దు. ఎందుకంటే మెయిన్గా మనం భోగి చుట్టూ ఉన్నామంటే భోగిలో ఉన్న వేడి అనేది మన బాడీకి ఎఫెక్ట్ అవుతుందన్నమాట. సో మన లోపల ఉన్న బ్యాక్టీరియా ఇవన్నీ పోతాయి అన్నమాట. సో ఎవరు భోగి మంటలో అయితే ప్లాస్టిక్ వేయొద్దు. ఎందుకంటే ప్లాస్టిక్ వేసామంటే మాత్రం మళ్ళీ మన బ్యాక్టీరియాని మళ్ళీ మనకి వెనక్కి తెచ్చుకున్నట్టే. సూర్యుడు దక్షిణయానం ముగిసిన ఉత్తరయానం మొదలయ్యే సంధి కాలం ఇదనమాట. సో అందుకు అంటే ప్రకృతి మారుతుంది. సో ప్రకృతితో పాటు మనం కూడా మారాలి అనే సంకేతం ఇచ్చే ఇంకోటి. అలాగే ఈరోజు చాలామంది ఇంద్రుడిని పూజిస్తూ ఉంటారనమాట. ఎందుకంటే పొలాలన్నీ మంచిగా పండాలని రైతులందరూ ఇంద్రుడిని పూజిస్తారనమాట. ఎందుకంటే వర్షాలు అన్నీ కురిపించేది ఇంద్రదేవుడే కాబట్టి అతనికి పూజ అనేది చేసి సంవత్సరం అంతా వర్షం పడే పొలాలన్నీ నీట్గా పండాలని అతనైతే కోరుకుంటారు అనమాట. ఇంకొకటి మెయిన్గా ఈరోజు భోగితో చాలామంది చిన్నపిల్లలు భోగిపళ్ళు అనేవి వేసుకుంటారు అనమాట. భోగిపళ్ళు ఎందుకు వేసుకుంటారు అనేది ఇప్పుడు మీకు చెప్తాను వినండి. సూర్యుడికి ఇష్టమైనవి రేగిపళ్ళు అనమాట. సో ఈ రేగిపళ్ళకి ప్రతీక ఎవరైనా చిన్నపిల్లల మీద ఈ రేగిపళ్ళు అనేవి వేస్తే తనలో చిన్నపిల్లల మీద ఉన్న దిష్టి పోయి సూర్యుడు ఆశీస్సులు ఉంటాయని నమ్ముతారనమాట. సో అందుకు భోగిపళ్ళు అనేవి చిన్నపిల్లల మీద వేస్తారనమాట. కానీ భోగిపళ్ళలో చిల్లర కాయిన్స్ ఉంటాయి కదా, చిల్లర కాయిన్స్, చాక్లెట్స్ ఉంటాయి కదా, అవైతే నేను వేరుకుంటాను అనమాట. ఎందుకంటే చాలామంది రెడీగా ఉంటారు, నేను కూడా అందులో ఒకటి అనమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను భోగి ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు అనేది. సో మనలో ఉన్న మంచి రావాలంటే చెడిపోవాలి, చెడు అంతా అవ్వాలంటే మనలో ఉన్న ప్రయత్నం, మన కృషి, మన పట్టుదల నెక్స్ట్గా ఫాలో అయ్యి చేస్తే ఖచ్చితంగా మన సక్సెస్ అనేది ఇయర్లోనే చూడొచ్చు. సో ఈ ఇయర్లో సక్సెస్ అవ్వాలి, ఎలా అయినా మంచి పేరు పొందాలి అని అనుకున్న వాళ్ళు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు జస్ట్ ఒక లైక్ కొట్టండి. ఎవరికైతే ఈ వీడియో నచ్చిందో లేదా ఈ వీడియోలో ఎలాంటి మిస్టేక్స్ అయినా ఉంటే జస్ట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి ఇలా మీ మిస్టేక్స్ ఉన్నాయి చూసుకోండి అని మాస్క్ మ్యాన్ అని చెప్పండి. ఇంకోటి ఏంటంటే గాయ్స్ 32-33 ఎపిసోడ్స్ అయితే నేను మాస్క్ మ్యాన్ ఎపిసోడ్స్ చేశాను. అది ఫన్నీ రీల్స్ అనమాట. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మాత్రం ఆ రీల్స్ కూడా చూడండి. ఇంకా టైం అయితే 8:30 అవుతుంది. సో ఇంకా నేను స్నానం చేయలేదు. కింద నాకు ర్యాంప్ వేస్తారనమాట. ఆ ర్యాంప్ వేయించుకోకపోయే ముందు నేను వెళ్ళి స్నానం చేయాలి. స్నానం చేయకపోతే మాత్రం భోగి మంటలు నన్నేస్తారు. సో బాయ్.